తన తప్పు ఒప్పుకోవాలి, మావయ్య గారికి సారీ చెప్పాలి. అంతే కదా? ఇప్పుడే వాడిని నీ ఇంటికి పంపిస్తాను. వెంటనే నా దగ్గర నుంచి కొట్టేసిన డేటా మొత్తాన్ని నాకు ఇచ్చేయాలి. వాణ్ణి పంపించడం కాదమ్మా, వాణ్ణి వెంట పెట్టుకొని నువ్వు నా ఇంటికి రావాలి. నేనా? ఆట మొదలుపెట్టింది నువ్వేగా, ఫినిషింగ్ కూడా నీతోనే ఇప్పిద్దామని ఫిక్స్ అయిపోయా. కాబట్టి ఆ పాండుగాడిని తీసుకుని మా ఇంటికి రా. వాడు మా మావయ్య గారికి సారీ చెప్పిన తర్వాత వాడేం చేయాలో నువ్వేం చేయాలో నేను చెప్తా. నా లూప్ హోల్స్ నీ చేతికి దొరికాయని ఎగిరెగిరి పడుతున్నావు కదూ? అది బయట పడితే నువ్వు రోడ్డు మీద పడతావు. కాబట్టి బిల్డప్లు ఆపు. ఇప్పుడు టైం 8:35 మా ఫ్యాక్టరీలో సైరన్ ఎప్పుడు 9 గంటలకు మోగిస్తుంటారు. సో 25 నిమిషాల్లో నువ్వు వాణ్ణి తీసుకొని ఇంటికి రావాలి. నేను చెప్పింది చెయ్యాలి. సరిగ్గా 9 గంటలకి ఫ్యాక్టరీ సైరన్ మోగాలి. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. షిట్! ఆ పాండుగాడు ఎక్కడ తిరుగుతూ ఉంటాడో తెలీదు. అయినా 25 నిమిషాల్లో వాణ్ణి పట్టుకుని దాని ఇంటికి వెళ్ళడం అయ్యే పనేనా? మేడం, ఏదో ఒకటి చేద్దాం, ముందు పదండి, టైం లేదు. ఎక్కడికి మేడం? పాండుగాడు ఎక్కడ ఉంటాడు? తెలీదు మేడం. ఫోన్ చెయ్యి. హలో మేడం, ఎలా ఉన్నారు? ఎక్కడున్నావు పాండు? దేనికండి? ఒరే నీ అబ్బా, ఎక్కడున్నావో చెప్పు. ఏదైనా పని అయితే చెప్పండి మేడం, నేనే మీ దగ్గరకు వస్తాను. నేనే నీ దగ్గరకు వస్తున్నాను, ఎక్కడున్నావో చెప్పిచావు. వెంకటగిరి మేడం. చెప్పాడు కదా, పోనీ ఫాస్ట్. నమస్తే మేడం. మనం అర్జెంటుగా సూర్యకాంతం ఇంటికి వెళ్ళాలి. మనం ఆవిడింటికి వెళ్ళటం ఏంటి మేడం? ఆవిడ మీ కాళ్ళ దగ్గరకు వస్తుందన్నారుగా. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. నువ్వు వచ్చేసేయ్. మేడం, నా దగ్గర వెహికల్ ఏం లేదు. అయితే కార్ ఎక్కు. ఎక్కడికి? వాడు నా కారు ఇక్కడ ఏంటి? మేడం, మనకున్న టైం తక్కువ. ఈ టైంలో మీరెవరిని పట్టించుకుంటే కష్టం. అవును మేడం, సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు మన రూల్స్ మనమే బ్రేక్ చేసుకోవాలి, తప్పదు. బ్రేక్ చేస్తావా? అసలే నేను టెన్షన్ లో ఉన్నాను. ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేస్తే నీ ఒంట్లో బోన్స్ బ్రేక్ చేస్తాను. మేడం, వెహికల్ లేదంటున్నాడు కదా, ఎలా వస్తాడు? కారు వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాడు. కారు వెనకాల పరిగెత్తాలా? నేనేమన్నా లాస్ట్ టైం ఒలింపిక్స్ రన్నింగ్ రేస్ లో గోల్డ్ మెడల్ మిస్ అయిన వాడినా ఏంటి మేడం ఈ కారు వెనకాల పరిగెత్తడానికి? పరిగెత్తుకుంటూ రాకపోతే కాల్చి పాడేస్తాను. మేడం, డబ్బులు తీసుకున్నావు కదా? అది కాదు మేడం. డ్రైవర్ వద్దు. అయ్యో, అది కాదు మేడం. సూర్యకాంతమా మజాక? ఇంకా రాలేదేంటి? కార్లో రావడానికి పరిగెత్తుకుంటూ రావడానికి తేడా ఉంటుంది కదా మేడం. సోనా, నువ్వు ఒక పని చేస్తావా? చెప్పండి మేడం. నోరు మూసుకొని ఉండు. అమ్మా, అబ్బా మేడం, ఇక నా వల్ల కాదు మేడం. పడాల్సింది నా కాళ్ళ మీద కాదు, ఆ సూర్యకాంత కాళ్ళ మీద. లే మేడం. లే. సార్, నన్ను క్షమించండి సార్, తప్పు చేశాను, నన్ను క్షమించండి సార్, ప్లీజ్ సార్. రే పాండు, ఒకనాడు ఇలాగే వచ్చి, అయ్యా పెళ్ళం పిల్లల కలవాణ్ణి, బతకలేకపోతున్నాను, కష్టపడి పని చేసుకుంటాను, పని ఇప్పించండి అయ్యా అని వచ్చి నా కాళ్ళ మీద పడ్డావు. పనిచ్చాను, నిన్ను యూనియన్ లీడర్గా కూడా చేశాను. కానీ ఏం చేశావు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం మొదలుపెట్టావు.
అన్నం పెట్టిన ఫ్యాక్టరీనే మూయించాలని చూశావు. నీ ఆటలు కట్టించి తను యూనియన్ లీడర్ అయినా నీ పొట్ట కొట్టడం ఎందుకులే అని నా కోడలు నిన్ను ఫ్యాక్టరీలో కంటిన్యూ అవడానికి ఒప్పుకుంది. మళ్ళీ నీ బుద్ధి నువ్వు చూపించావు. ఇందులో నా తప్పేం లేదు సార్. ఇదిగో ఈ ప్రవళిక గారే నాకు డబ్బు ఆశ చూపించి నన్ను ఇలా నాశనం చేసేసారు. ఏయ్, ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారన్న సామెత బహుశా అమ్మాయికి తెలియదు అనుకుంటాను. ఫారెన్లో చదువుకుందనుకుంటు మావయ్య, తెలుగు సామెతల గురించి తెలియదు అనుకుంటా. అయినా నువ్వు పడాల్సింది నా కాళ్ళ మీద కాదురా, సూర్యని క్షమాపణ అడుగు. మేడం నన్ను క్షమించండి మేడం. పాండు, నువ్వు యూనియన్ లీడర్వి, కార్మిక శక్తివి. నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? యూనియన్ లీడరా గాడిద గుడ్డ? కార్మికులంతా యూనియన్ లీడర్గా ఎన్నుకుంది మిమ్మల్ని మేడం. నీకిప్పుడు వర్కర్స్ అందరూ సపోర్ట్ కదా, వాళ్ళందర్నీ తీసుకొచ్చి డౌన్ డౌన్ అంటూ ఇంటి ముందు ధర్నా చేసావు. చెప్పాను కదా మేడం, బుద్ధి తక్కువే అలా చెప్పాను మేడం. యూనియన్ లీడర్ మీరే, సరేనా? నిన్ను ఎలా నమ్మమంటావు పాండు? ఎలా నమ్మడం ఏంటి? తప్పు చేశాడని ఒప్పుకుంటున్నాడు కదా. సరిపోతుందా? ఏదైనా పనిష్మెంట్ ఇస్తారా? ఇవ్వండి మేడం. లెంపలేసుకోమంటారా? పోనీ గుంజీలు తీయమంటారా? నిన్ను చూస్తుంటే ఆల్రెడీ అలసిపోయినట్టున్నావు. అవును మేడం, ఆల్రెడీ రన్నింగ్ చేసి చేసి పులుసు కారిపోయింది. మరి గుంజీలెలా తీస్తావు? అవును. పోనీ గోడ కుర్చీ వేయమంటారా? అవేం అవసరం లేదు కానీ వర్కర్స్ మనసుని చెడగొట్టి మన ఇంటి ముందు ధర్నా చేయమని చెప్పింది తనే కదా? ఇప్పుడు ఏం చేయాలో తనే చెప్తుంది. ఏం చేయాలో ఆవిడికి తెలిస్తే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొస్తుంది మేడం? అలా అనొద్దు. తనకి ఏం చేయాలో తెలుసు. తను చాలా తెలివైంది. తెలివా పాడా? పెద్ద తింగర్ది మేడం. ఏయ్, ఇప్పటి వరకు ఆవిడతోటి పనిచేసి ఇప్పుడు ఆవిడని తిడతావేంటి? తెన్నింటి వాసాలు లెక్క పెట్టే బుద్ధి ఎక్కడికి పోతుంది? అయినా వాడు ఆవిడ్ని తిడుతుంటే మీరు ఫీల్ అయిపోతున్నారేంటి? మేం ఫీల్ అవడం ఏంటి? చూడు ప్రవళిక, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఫ్యాక్టరీ సైరన్ నాకు వినిపించాలి. ఏమావియా? అంతే కదమ్మా. అంతే కదా. చిటికలో హారన్ మోగిస్తాను. హారన్ మీరెలా మోగిస్తారు? నువ్వు వర్కర్స్ కి ఫోన్ చేసి తప్పు నాదే అని ఒప్పుకో. తిరిగి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పు. వాళ్ళకి ఫోన్ చేసి తప్పు నాదే అన్నాను అనుకోండి, వాళ్ళ ముందు పెద్ద వెధవనవుతానండి. లేకపోతే శవం అయిపోతావు. నిన్ను మేడం 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 ఏంటి మేడం? అయ్యో చెప్తాను మేడం, చెప్తాను మేడం, చెయ్యి ఫోన్ చెయ్యి. హలో, చెప్పు పాండు. ఒరే ఎక్కడున్నారా? ఇక్కడ ఫ్యాక్టరీ బయట ఉన్నాం. లోపలికి ఒక్కను కూడా వెళ్ళనీయట్లేదు. కార్మిక శక్తి నీ వెంటే ఉంటుంది పాండు. ఒరే నేను కార్మిక శక్తిని కాదు, నేను పెద్ద దుష్ట శక్తిని. అసలు ఏం జరిగిందంటే ఒరేయ్ దరిద్రుడా, తప్పు నీది కదరా. నీ మాటలు నమ్మని చూడు, మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి. మళ్ళీ ఫ్యాక్టరీ దరిదాపులో కనిపించావంటే గేట్ దగ్గరే పాతేస్తాం. రండిరా. ఫ్యాక్టరీ సైరన్ బాగా వినబడుతుంది కదా మావయ్య? అవునమ్మా. ఇంకేంటి, నువ్వు చెప్పినట్టే నీ ఫ్యాక్టరీ వర్క్ స్టార్ట్ చేయించాను. అప్పుడే అయిపోతుందా? ఇంకేంటి? తమరేమైనా ఒక దెబ్బ కొట్టారా సింగిల్ సెటిల్మెంట్లో అయిపోవడానికి? మావయ్య నెక్స్ట్ ఏంటి? కన్స్ట్రక్షన్ అమ్మా. అన్నయ్య, సూర్య, మన కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళడానికి మనకెంత టైం పడుతుంది? ఫాస్ట్గా వెళ్తే 15 నిమిషాలు పడుతుందమ్మా. విన్నావుగా?
మేమక్కడికి వెళ్ళేసరికి అక్కడ మ్యాటర్ సెటిల్ అయిపోవాలి. ఏంటి అలా చూస్తున్నావు? సూర్యకాంతం దరువు వెయ్యడం మొదలుపెట్టింది. ఇక నీకు మోత మోగిపోవాల్సిందే. పులి, ఎస్ మేడం. కమాన్. మేడం వాళ్ళకి ఫోన్ చేయమంటారా? లేదు, రన్నింగ్ లోంచి కార్ దూకేసాయి. గుడ్ మార్నింగ్ మేడం. అవన్నీ తర్వాత. చెప్పండి మేడం, ఇంకా ప్రాపర్టీ ఏదైనా రిస్క్లో పెట్టాలా? ఆల్రెడీ రిస్క్ లో పెట్టిన ప్రాపర్టీకి క్లియరెన్స్ ఇవ్వాలి. 10 నిమిషాల్లో ఆ ధనుజ కన్స్ట్రక్షన్ దగ్గరికి రా. మేడం, మా కొలీగ్స్ అంతా కలిసి ట్రీట్కి వెళ్తున్నాం మేడం. ఆల్రెడీ హైవే మీద ఉన్నాం. హైవే మీద టిప్పర్తో గుద్దిస్తే అందరూ ఆకాశంలోకి వెళ్ళిపోతారు. టిప్పర్ వాడికి ఫోన్ చేయమంటావా, చెప్పిన చోటికి వస్తావా? వస్తాను మేడం. రా త్వరగా రా. ఆఫీసర్స్ని తీసుకుని క్లియరెన్స్ ఫైల్ మొత్తం తీసుకుని రా. ఓకే మేడం. డ్రైవర్ ఫాస్ట్. మేడం, వాళ్ళు వచ్చేసారు. మేడం, మేము వచ్చేసాం. నా మొహం చూడ్డానికి కాదు మిమ్మల్ని రమ్మంది. ముందెళ్ళి ఆ బోర్డు పీకే. అలాగే మేడం, పద. గుడ్ మార్నింగ్ మేడం. ఇవి మీ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఆల్ క్లియరెన్స్ ఇచ్చిన టోటల్ సర్టిఫికెట్స్ మేడం. మా కన్స్ట్రక్షనా? ఇది మా ల్యాండేనా? అదేంటి మేడం అలా అంటారు? మీ ల్యాండ్ అనే కదా మొన్న మాతో గొడవ పడ్డారు. మరి ఇది మీ ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ అన్నారు కదా? బోర్డు కూడా పెట్టారు కదా. బోర్డు తీసి పడేసాం కదా సార్. అంటే మీకు కోపం వస్తే బోర్డు పెట్టేస్తారు, దారి లేకపోతే వచ్చి బోర్డు పీకేస్తారు. బాగుంది, చాలా బాగుంది. ఏయ్, నీకు కావాల్సింది నీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ క్లియరెన్స్. క్లియర్ అయిపోయింది కదా? మాట్లాడుతున్నాను కదా, ఎందుకు అరుస్తున్నావు? ఇంకా ఎపిసోడ్ అయిపోలేదు. నీ దగ్గరికే వస్తా. ముందు వీళ్లతో మాట్లాడి అప్పుడు నీ దగ్గరికి వస్తా. కాస్త డిస్టెన్స్. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక డౌట్ వస్తుంది. మీరేమనుకోకపోతే అడుగుతా. మీరు ఆఫీసర్సా లేక బిస్కెట్స్ పడేస్తే తోకాడించుకుంటూ తిరిగే ఆవిడ కాంపౌండ్లో కుక్కలా? ఏయ్, వాళ్ళేంటో వాళ్ళ స్థాయి ఏంటో తెలుసా నీకు? ఏంటి వీళ్ళ స్థాయి? రూపాయి కోసం పాపాలు చేసే స్థాయి. కాసులకి కక్కుర్తిపడి వృత్తికి ద్రోహం చేసే స్థాయి. అవసరాల కోసం ఆత్మాభిమానాన్ని చంపుకునే స్థాయి. కనిపిస్తూనే ఉంది కదా.
అయినా నీ దగ్గరికే వస్తా. కామ్గా ఉండనని చెప్పాను కదా. ఏంటి పులి ఇది? మేడం, మా మేడం మాట అంటే మాటే. ఆవిడ సైలెన్స్ అన్నప్పుడు మాట్లాడితే చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో కొట్టినా కొడతారు. మిమ్మల్ని ఆ మాట అన్నందుకు నాకు బాధగానే ఉంది. చూడండి, మీకు ఉద్యోగాలిచ్చి మీకు ఈ బాధ్యతలు అప్పగించింది అక్రమాలని అరికడతారని, వ్యవస్థని కాపాడతారని. కానీ మీరే ఇలా మారిపోతే ఛ! ఇలాంటి వాళ్ళ మెడలు వంచే సత్తా ఉండబట్టే మా కన్స్ట్రక్షన్ మాకు దక్కింది. ఇదే ప్లేస్లో ఏ కూలో నాలో చేసుకునే ఒక కార్మికుడి ఇల్లైతే ఏంటి పరిస్థితి? అంతేగా, వాళ్ళ కష్టాన్ని వదులుకోవాల్సిందేగా. ఇవన్నీ దేనికి చేస్తున్నారు? కేవలం మనకొచ్చే జీతం కంటే ఇంకాస్త ఎక్కువ డబ్బొస్తుంది, అంతేగా. ఏమండి, 1,00,000 రూపాయల పరుపు మీద పడుకుంటేనే నిద్రొస్తుందా? 1,00,00,000 రూపాయల కార్లు తిరిగితేనే సుఖమొస్తుందా? మోరల్స్, ఎథిక్స్ ఇవేవీ లేవా? ఇదేనా జీవితం? డబ్బు కోసమేనా జీవితం? నచ్చలేదు సార్. సారీ మేడం. నేను కూడా సారీ చెప్తున్నాను. ప్లీజ్. ప్రవళిక, మ్యామ్ పిలుస్తున్నారు. అది పిలిస్తే నేను వెళ్ళాలా? రా. లాక్కునేవాణ్ణి దుర్మార్గుడు అంటారు, దోచుకునేవాణ్ణి దొంగ అంటారు. బిజినెస్ మ్యాన్ అంటే లాక్కునేవాడో దోచుకునేవాడో కాదు, తన ప్రొడక్ట్ 10 మందికి ఉపయోగపడాలి అనుకునేవాడు. 10 మంది తన ప్రొడక్ట్ని ఉపయోగించుకోవాలి అని అనుకునేవాడు. వస్తు రూపంలో కావచ్చు, విద్య రూపంలో కావచ్చు, మరే రూపమైనా కావచ్చు. ప్రజలకి, సమాజానికి తన వల్ల కూడా ఏదో ఒక ఉపయోగం జరగాలి అనుకునేవాడే నిజమైన బిజినెస్ మ్యాన్. నీలో ఆ క్వాలిటీస్ లేవు. పులి, మేడం, నెక్స్ట్ ఏంటి? ఫ్యాక్టరీ, కన్స్ట్రక్షన్ బిల్డింగు, ఆ తర్వాత ఆర్డర్లో మన ఇంటిపై ఐటీ దాడి జరిగింది మేడం. మన ఇంట్లో కొన్ని డాక్యుమెంట్స్ పట్టుకుపోయారు మేడం. మన ఆఫీసుకు సంబంధించిన ఫైల్స్, మన మేడం గార్ల నగలు, కొంత క్యాషు. కరెక్ట్గా 10 నిమిషాలు. పదపులి. మేడం, ఏం చేయాలో చెప్పలేదు మేడం. ఆల్రెడీ తనకు అర్థమైపోయింది. పదపులి. నేను చెప్పలే ఆ సూర్యకాంతాన్ని తక్కువ అంచనా వేయకూడదు అని. ఇప్పుడు చూడండి. మరే ఆ ప్రవళిక గురించి విన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరైనా దానికి భయపడతారు. అలాంటిది ఆ ప్రవళిక మన మొండిదానికి జడిసింది. అందరికీ ఆకాశంలో రాత్రిపూటే చుక్కలు కనపడతాయి. ఈ సూర్య దెబ్బకి ఆ ప్రవళికకి పట్టపగలే చుక్కలు కనపడ్డాయి. ఏంటే
ఆ సూర్యకాంతాన్ని పొగట్టం తప్ప మీకు వేరే పని లేదా? అలా అంటావేంటక్క? దాన్ని పొగడ్డం మాకు మాత్రం ఇష్టమా ఏంటి? కానీ పొగడకుండా ఉండలేకపోతున్నాం. ఇంట్లో ఉన్న మగవాళ్ల వల్ల కాలేదు, మన వల్ల కాలేదు. ఆస్తి పలుకుబడి ఉన్న నాన్న వల్ల కూడా కాలేదు. ఎవరికి వాళ్ళు ఆ ప్రవల్లికతో కాంప్రమైజ్ అయిపోదాం అనుకున్నారు. ఏ ధైర్యంతో ప్రవళికని ఎదిరించాలనుకుందో గాని అన్నది చేసి చూపించింది. ఏంటమ్మా, నా కోడల గురించేనా మీ డిస్కషను? దాని గురించి అనుకోవడానికి ఏముంటుంది? ఏముంటుందా? జరుగుతున్నవి చూస్తూ కూడా అలా ఎలా అనుకోగలుగుతున్నావమ్మా? కూలిపోతున్న నా వ్యాపార సామ్రాజ్యాన్ని కాపుగాసి నిలబెట్టింది నా కోడలు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నిలబడిపోయిన నాకు మళ్ళీ ధైర్యాన్నిచ్చింది నా కోడలు. కొమ్ములు తిరిగిన వ్యాపార దిగ్గజాలనే వంచిన ప్రవల్లిక కొమ్ముల్నే వంచింది నా కోడలు. అటు ఢిల్లీ ఇటు గల్లీ, గల్లీ దెబ్బకి ఢిల్లీ గజగజలాడుతోంది. లండన్లో చదువుకుని వచ్చింది, అడుగు పెట్టిన చోట ఆక్రమించుకుని వెళ్ళిపోతుంది అన్నారు. నా కోడలు కొట్టిన దెబ్బకి ఏం చెయ్యాలో, ఎలా బయటపడాలో తెలియక సూర్యకాంతం నన్ను టార్గెట్ చేయడం ఆపేస్తే చాలరా బాబు అంటూ గల్లీల వెంట పరిగెడుతోంది.